అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీకు అందరికీ కూడా ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా నేను చిరపరిచితుడేనండి. త్రూ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ సప్లయింగ్ ఆఫ్ మెటీరియల్ విషయంలో చాలామందికి తెలుసు. నేను చాలామంది సక్సెస్ క్యాండిడేట్స్ కూడా 2 సర్కిల్స్లోనూ పనిచేస్తున్నారండి. అయితే ఇప్పుడు మనకు తొందరలో నిర్వహించబోయే ఈ సంవత్సరపు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుంటే మనకు మ్యాథ్స్ టాపిక్స్ ఎన్ని ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసండి. ఈ 8 టాపిక్స్ ఉంటాయి. పిఏ ఎగ్జామ్కి అయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండి, 20 మార్క్స్. ఇక పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్కు వీళ్ళకు కూడా 8 టాపిక్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 20 మార్క్స్ అండి. ఈ మ్యాథ్స్లో ఉన్నటువంటి మనం సాధించే మార్కులే మెరిట్ను నిర్ణయిస్తాయండి. వాల్యూమ్స్, తర్వాత జీకే అందరూ కామన్గా రాస్తారు. మ్యాథ్స్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ ప్లెడ్జ్డ్గా మ్యాథ్స్లో బైకి బై అంటే 20కి 20 తెచ్చుకున్నటువంటి వాళ్ళు మెరిట్లో స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే మనకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్న టాపిక్స్ ఒకసారి పరిశీలిద్దామండి. మ్యాథ్స్ టాపిక్స్ ఫస్ట్ వన్ ఈజ్ యూనిటరీ మెథడ్ అండి. యూనిటరీ మెథడ్ అంటే ఏకవస్తు మార్గము. దిస్ ఈజ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 6th క్లాస్ ఇట్ సెల్ఫ్ అండి. 6వ తరగతిలోనే నేర్చుకున్నాం. ఒక వస్తువు ధర అయితే 10 వస్తువులకి ఎంత, 20 వస్తువులకి ఎంత అని. దీని నుంచి కొన్ని అప్డేటెడ్ మ్యాథమెటిక్స్ అనేటటువంటివి ప్రాబ్లమ్స్ ఇందులో నుంచి ఇస్తున్నారండి. సెకండ్ వన్ ఈజ్ సింప్లిఫికేషన్, దట్ ఈస్ బోర్డ్ మాస్ ఫార్ములా ప్రకారం సింప్లిఫై చేయడం, సూక్ష్మీకరించడం ఎలా అనేది ఇది 2వ చాప్టర్ అండి. 3వది టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము. 4వది టైమ్ అండ్ వర్క్, కాలము పని. ఇన్ని రోజుల్లో చేస్తారు, ఏ పని చేస్తాడు, బి పని చేస్తాడు, ఈయన మానేశాడు, ఇంకొక ఆయన వచ్చాడు, కొత్త అతను జాయిన్ అయ్యాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ పర్సంటేజెస్ అండి, శాతము. పర్సంటేజెస్ ఒక చాప్టర్ ఉంటుంది. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ లేదా సరళ వడ్డీ, నాట్ చక్ర వడ్డీ అండి. దట్ మీన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, ఓన్లీ దే హ్యావ్ గివెన్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ యావరేజ్, సరాసరి యావరేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఈ 8 చాప్టర్స్లోంచి మనకు పిఏ ఎగ్జామ్కు 20 ప్రాబ్లమ్స్ ఇవ్వాలి కాబట్టి 8 × 2 16. అనదర్ 4 ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా పర్సంటేజెస్ నుంచి ఇచ్చారండి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చారు, అప్పుడప్పుడు యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, వీటిలోంచి సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మోర్ దెన్ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి యూనిటరీ మెథడ్లో ఒకటే ప్రాబ్లం ఇచ్చి కూడా అవాయిడ్ చేసేసారండి, అలా కూడా జరిగింది. ఇక పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించి అయితే 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ 1 చాప్టర్ నుంచి 1 ప్రాబ్లం. రిమైనింగ్ ఏదైతే 10 - 8 అంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ 2 ప్రాబ్లమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి లేదా యావరేజ్ నుంచి, ఇంకొక ప్రాబ్లం టైమ్ అండ్ వర్క్ లేదా టైమ్ అండ్ డిస్టెన్స్, వీటి నుంచి ఇచ్చారండి. మనకు వెరైటీ ఆఫ్ ఈ 8 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎటువంటి మెలకువలు మనం తెలుసుకోవాలి, వాట్ ఆర్ ద ఫింగర్ టిప్స్ ఏంటి, దాంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ పదే మనకు రిపీటెడ్గా అడుగుతున్నారు ఏంటి అనేది నేను 2 days వన్స్ ఒక్కొక్క చాప్టర్ తీసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పారని 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మీద మీరు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ మ్యాథమెటిక్స్ అండి. అంటే ఫర్ ఆల్ ది ఎగ్జామినేషన్స్, పిఏ, ఎస్ఏ, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ అందరికీ ఉపయోగపడే రీతిగా 2 days వన్స్ ఒక్కొక్క టాపిక్ గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది వివరిస్తానండి. ఇది మీరు అందరికీ కూడా సర్క్యులేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మనందరికీ ఉపయోగపడే వీడియో అండి. థ్యాంక్ యూ అండి.